అట్లాంటి ఆత్మను సంతృప్తి పొందటము లేదా సంతృప్తి పరచటము ఎలా అనే విషయాలు ఈ కీర్తనలో మనకు కనబడతాయి. ఆ కీర్తన పైనే బ్యాక్గ్రౌండ్ మనం చూస్తాము. దావీదు యూదా అరణ్యంలో ఉండగా రచించిన కీర్తన. ఎక్కడున్నాడంట? ప్యాలెస్ లో లేడు. ఎక్కడున్నాడు? విల్డర్నెస్ లో, అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా? ఉంటాయా? ఏముండవు. ఉంటాయా? బుర్ర మరుగుతున్నారేంటి? ఏముండవు అక్కడ. ఉంటాయో లేదో మనకి తెలియని కూడా తెలియదు. అయోమయం. అట్లాంటి పరిస్థితి. కానీ ఆయన ఉన్న ప్లేస్ కి, ఉన్న సందర్భానికి, ఆయన పలుకుతున్నటువంటి మాటలకి కంప్లీట్ గా ఒక చక్కని మార్పుని, వ్యత్యాసాన్ని మనం గమనించవచ్చు. సో చూడండి, మొదటి 5 వచనాలు చదవండి. దేవా, నా దేవుడు నీవే, వేకువని నిన్ను వెతుకుదును. నీ బలమును, నీ ప్రభావమును పొందాలని పరిశుద్ధ ఆలయంలో నేను ఎంతో ఆశతో సిద్ధతో కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగా ఉన్నది. నీ నీతి ఆశ చేత నిన్ను చూడగలనని నా శరీరం సూచించుచున్నది. నీ కృప జీవం కంటే ఉత్తమం. నా పెదవులు నిన్ను స్తుతించు. నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రభు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేయుచున్నది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే వాస్తవంగా అరణ్యంలో ఉన్నటువంటి వాడు ఏం అడగాలి? ప్రభువా, నన్ను అరణ్యంలో నుండి విడిపించు అనాలి. అంతేగా? ప్రభువా, నాకు నా లైఫ్ లో ఈ యొక్క అరణ్య జీవితంలో నుండి నన్ను బయటికి తీసుకొని రా అనాలి. కానీ ఆ రకమైనటువంటి మాటలు ఈ కీర్తన అంతా చదివినా కూడా మనకి వినబడవు, కనబడవు. అరణ్యంలో ఉన్నటువంటి వ్యక్తి విడుదల కొరకు అడగట్లేదు, వేరే విషయాల కొరకు ప్రార్థన చేయట్లేదు. ఈ ఈ యొక్క కీర్తన ఎంత చక్కనిది అని అంటే, అది భక్తి జీవితాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది. ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు, ఆ పరిస్థితిలో ఒక వ్యక్తి తన యొక్క డివోటెడ్ లైఫ్ ని కాపాడుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి అయినట్లయితే అతని లైఫ్ లో నుంచి కనబడేటువంటి కొన్ని విషయాలు ఇక్కడ మనం చూడొచ్చు. భక్తి జీవితాన్ని జ్ఞాపకం చేస్తాం. సో 3 విషయాలు ఈ మొదటి 5 వచనాలలో ప్రాముఖ్యంగా 3 థింగ్స్ ఉన్నాయి. ఈ కీర్తన మొత్తానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి థీమ్ ఏంటంటే, ఎర్నెస్ట్లీ సీకింగ్ ఆఫ్టర్ గాడ్. చాలా తృష్ణతో, చాలా ఆసక్తితో దేవునిని వెతకటం. దేవునిని వెతకటం. ఆ యొక్క ఆ మాట మనకి మొదటి వచనం నుండి చివరి వరకు కూడా మనకి అది కంటిన్యూ అవుతానే ఉంటది. మొదటి వచనంలో చూడండి, ఏమంటున్నాడు? వేకువనే నిన్ను వెతికేదను. నేను అరణ్యంలో ఉన్నా, ప్యాలెస్ లో ఉన్నా, ఎక్కడున్నా సరే వేకువనే నేనేం చేస్తాను? నిన్ను వెతుకుతాను. సో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నేను ఎవరిని ఎదుర్కొంటాను, లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్తాను అన్నా? నేను ఈవినింగ్ వివాహంలో వర్తమానం చెప్తా, సేవకుడు మంచి మాట చెప్పాడు. ఆయన అన్న వాయిస్ కొంచెం అప్ అండ్ డౌన్ తయారు చేసిన తర్వాత ఆయన కళ్ళు తెరవంగానే ఫస్ట్ చూసింది ఎవరిని? దేవుణ్ణి. అవ్వమ్మను తయారు చేసిన తర్వాత అవ్వమ్మ ఫస్ట్ చూసింది ఎవరిని? ఆదాము. ఒకళ్ళు ఆదాము అంటున్నారు, ఒకళ్ళు దేవుణ్ణి అంటున్నారు, ఒకళ్ళు ఏమో సైలెంట్ గా ఉన్నారు. ఎందుకు వచ్చిన గొడవలే? దేవుణ్ణే, అందులో ఏం సందేహం లేదు. ఎందుకని? ఆదాము ఆ టైంలో గాఢ నిద్రలో ఆయనకి ఎనస్థీషియా ఇచ్చాడు దేవుడు. ఆయన ఇంకా ఎనస్థీషియా మత్తులో ఉంచి కోలుకోల, గాఢ నిద్ర కలుగజేసి. కాబట్టి నిన్న ఆయన జ్ఞాపకం చేస్తా అన్నారు, భార్యగా నువ్వైనా సరే, భర్తగా నువ్వైనా సరే, మీ డైలీ లైఫ్ లో పొద్దున్నే కళ్ళు తెరవగానే మీరు మీ దేవుణ్ణి ఎదుర్కోవాలి.
ఆయన చక్కని విషయాన్ని గుర్తు చేశాడు. చాలా మంచి విషయం అది. ఇక్కడ భక్తుడు అదే కోరుకుంటున్నాడు. దేవా నా దేవుడవు నీవే, వేకునే నేను అరణ్యంలో ఉన్నా, నేను ప్యాలెస్ లో ఉన్నా, నేను ఆఫీస్ లో ఉన్నా, నేను జర్నీలో ఉన్నా, వాట్ ఎవర్ మే బి ద సర్కమ్స్టాన్స్, వేకునే ఏం చేస్తాను? మై డే విల్ స్టార్ట్ విత్ గాడ్. ఇది ఒక నిర్దిష్టమైనటువంటి తీర్మానం అయి ఉండాలి. ఇది భక్తికి ఒక గుర్తు. మన భక్తి మనము జాగ్రత్తగానే చేస్తున్నాము అని అనటానికి చాలా గుర్తులు ఉన్నాయి. అందులో ఒక చెక్ మార్క్ ఏంటి అని అంటే, పొద్దున్న ఆయన దగ్గరికి పరిగెడతాం మనం. అర్థమవుతుందండి? జాన్ బన్యన్ బహుశా బైబిల్ తర్వాత అతి ఎక్కువ సేల్ అయిన లిటరేచర్ ఏదన్నా ఉంది అని అంటే యాత్రికుని ప్రయాణం, పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్. ఆ తర్వాత ఆయన రాసిందే హోలీ వార్, పరిశుద్ధ పోరాటం. ఆ 2 పుస్తకాలు కూడా ఈ రోజుకి కూడా క్రైస్తవ సాహిత్యంలో క్లాసిక్స్ అవి. ఆ 2 పుస్తకాలు ప్రతి బిలీవర్ చదవాలి. నా పరిశుద్ధ పోరాటం ఎవరు పర్టికులర్ ఇంకా ఇవ్వాల. ఒకవేళ ఈ మాటలు వినే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ పోరాటం ఆపి నాకు తెచ్చిచ్చేయండి. రైట్, సరే. కాబట్టి ఆయన అంటాడు, జాన్ బన్యన్ గారు, ఆయన ఎందుకు గుర్తు చేసుకున్నా మర్చిపోయాను. ఆయన చెప్పినటువంటి ఒకనొక కొటేషన్, ఒక మాట ఏంటి అని అంటే, వేకునే దేవుని దగ్గర నుంచి పారిపోయేవాడు మిగతా రోజు అంతట్లో ఆయన్ని కనుగొనలేడు అంటాడు. పొద్దున్నే ఆయన దగ్గరికి మనం ఏం చేయాలి? వెళ్ళి తీరాల్సిందే, తప్పించుకోవడానికే లేదు. ఇది భక్తికి ఒక గుర్తు. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు భక్తుడైన దావీదు ఏమంటున్నాడు? వేకునే నిన్ను వెతుకుతాను, అందులోను అరణ్యంలో కూడా వెతుకుతాను నిన్ను. వేకునే వెతకటం ఒకటైతే, ఇంట్లో ఉంటే కొన్నిసార్లు మనం బాగానే వెతుకుతాం, ఎందుకంటే ఆ రకమైనటువంటి ఫెసిలిటీస్ మధ్యలో ఉంటాం కాబట్టి. మరి అరణ్యంలో ఉంటే, ఇంకెక్కడైనా ఉంటే, మనము ఎక్కడున్నా సరే, ఎయిదర్ ఇట్ ఈస్ ప్యాలెస్ ఆర్ విల్డర్నెస్, అది ప్యాలెస్ అయినా సరే, అరణ్యం అయినా సరే, ఇది ఒక భక్తికి ఒక నిర్దిష్టమైనటువంటి గుర్తు. ఈ కోవిడ్ లో పెద్దన్న ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన లేరు కాబట్టి చెప్తున్నా. ఆయన అన్ని చేసుకుంటా లేట్ నైట్ అయ్యేది. 2 గంటల నుంచి ఆయన క్వైట్ టైంకి కూర్చునేవాడు. ఎన్ని గంటలకి? ఏ టైంలో? నైట్. ఏది? ఆఫీస్లో డ్యూటీ చేసి వచ్చి. ఇప్పుడు మీ బ్యాచ్ కూడా అదే బ్యాచ్గా, సేమ్ టైం ఆల్మోస్ట్. 2 గంటలకు క్వైట్ టైంకి వచ్చినవాడు. సో 1 గంట నుంచో ఏమో మొదలుపెట్టి మొత్తానికి ఇదంతా అయ్యేసరికి 3 అయ్యేది. పోనీ 3కి పడుకుంటాడంటే 4 నుంచి ప్రార్థన ఉండేది. ఏం ప్రార్థన? ఎర్లీ మార్నింగ్ 4 to 6 ప్రేయర్. సో ఎర్లీ మార్నింగ్ 4 to 6 ప్రేయర్ చక్కగా జరగాలని, అది చక్కగా జరగడం కోసం ఈయన 3 to 4 ప్రార్థన చేసేవాడు. అర్థమైందా? 4 to 6 ఏంటి? ఇప్పుడు అన్న నడిపించేటప్పుడు 7 అయ్యేది, 6 కూడా కాదు. నేను చెప్పేవాళ్ళం, అన్న అంతసేపు నాన్ స్టాప్ గా మాట్లాడమాకండి, ఆ బర్డెన్ని షేర్ చేయండి, మేము అందరం కూడా పంచుకుంటాం అనేవాళ్ళు. అంటే ఆయనకి ఆ మెదడు ఇష్యూ వచ్చింది కాబట్టి. సో ఏది ఏమైనా, ఎంత గొడ్డు చాకరీ చేసినా అక్కడ డిపార్ట్మెంట్ లో ఏం చేసినా సరే, ఎప్పుడూ కూడా ప్రభు అంటే మంచి సాక్ష్యం అన్నమాట. అది మంచి మాదిరి కూడా. పనిలో అంటే పని చేయకుండా కాదు, పనిలో ఎక్కడన్నా గ్యాప్ వస్తుంది కదా, అక్కడ 5 నిమిషాలు, ఇక్కడ 2 నిమిషాలు మొబైల్ చూసుకోవడానికో, ఊరికే పక్కన వాళ్ళతో కబుర్లు ఆడుకోవడానికో కాకుండా, పనిలో దొరికే అక్కడక్కడ గ్యాప్స్ ఉంటాయి చూసారా, ఆ గ్యాప్స్ లో బైబిల్ చదివేవాడంట. కూడా ఎప్పుడు పెట్టుకునేవాడు బ్యాగ్లో. అన్న ఎన్ని చదివే వాళ్ళన్నా అని అడిగాను నేను. ఆ గ్యాప్స్ లో, అక్కడక్కడ దొరికే గ్యాప్స్ లో ఒక 50 అధ్యాయాలు చదువుతాం తమ్ముడు అన్నాడు. ఎన్ని అధ్యాయాలు? ఇది క్వైట్ టైం కాదు, ఇది మెడిటేషన్ కాదు, జనరల్ గా వాక్యం చదవాలి అనే ఆశతో చేసే పని. ఇప్పుడు ఇక మన కేసులు ఏ కేసులు అనాలిగా? అర్థమైందా? సో ఎంత అలసిపోయినా సరే, ఎంత వర్క్ చేసినా సరే, అంటే ఒక వ్యక్తి చేయగలరా ఆ కమిట్మెంట్ అంటే, మన కళ్ళ ముందే, నా కళ్ళతో నేను చూసిన ఒక మోడల్ ఉంది.
కాబట్టి ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు, వేకువనే నేను నిన్ను వెతికెదను, ఈవెన్ అది అరణ్యమైనా సరే అరణ్యంలో నేను నిన్ను వెతికెదను. ఇది ఒక కమిట్మెంట్, అంటే భక్తికి ఇది ఒక చక్కని గుర్తులా కనబడుతుంది. మొదటి వచనంలోనే, రెండవ వచనంలో ఏముంది, 1 నీ బలము, 2 నీ ప్రభావమును చూడాలని ఆశ. ఏం ఆశ ఈయనకి? ఏంటంటే ఆశ? ఇంతకీ ఆయన్ని వెతికే క్రమంలో ఈయనకున్న ఆశ ఏంటి? నాకు ఇంట్లో ఈ అవసరతలు ఉన్నాయి, నాకు ఒంట్లో ఈ అనారోగ్యాలు ఉన్నాయి, నాకు ఈ యొక్క ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ ఆయన ముందుకు తీసుకెళ్లి ఒక కుప్ప కుమ్మరిద్దామనే ఈయన ఆశ ఏంటి? ఇంతకీ దేవాని బలాన్ని నేను చూడాలి, దేవాని ప్రభావాన్ని నేను చూడాలి. ఏం చూడాలి? నీ బలమును నీ ప్రభావమును నేను చూడాలి. సో ఇది ఏంటి అనంటే, చూడాలి అనే ఆశ, ఇది ఏంటంటే విజన్, అది దర్శనం. అది ఈయనకున్న దర్శనం ఏంటి? నేను ప్రభు దగ్గరికి వెళ్తాను, ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఏం చేస్తాను? మొట్టమొదటిది హిస్ పవర్, ఆయన బలము, లేకపోతే హిస్ స్ట్రెంగ్త్. రెండవదిగా ఆయన ప్రభావము, ఇంగ్లీష్ బైబిల్లో అయితే గ్లోరీ అనే మాట వాడాడు. కాబట్టి హిస్ స్ట్రెంగ్త్ లేదా హిస్ పవర్ అండ్ హిస్ గ్లోరీ, దిస్ ఈజ్ మై డిజైర్. ఆయన ఆశ ఏంటి? నీ బలము. ఆయన ఆశ ఏంటి? నీ ప్రభావము. దేవా, ఈరోజు నీ బలము నాకు కావాలి, నా ద్వారా ఆ బలము పనిచేయాలి. దేవా, నీ మహిమ నాకు కావాలి, ఈరోజు నా ద్వారా నీ మహిమ, నీకు మహిమ కలగాలి. ఇది ఆయన యొక్క డిజైర్. ఎంతో ఆశపడుతున్నాడంట, కనిపెడుతున్నాడంట. ఏం చేస్తున్నాడు? ఆశతో నీ తట్టు కనిపెడుతున్నాను. ఇప్పుడు ఆ ఆశని కొంచెం ఎలాబొరేటెడ్ గా వివరిస్తున్నాడు. ఏంటంట? నీళ్లు లేక ఎండిపోయిన దేశమందు ఎలాగ దప్పికొని ఉంటారు నీళ్ళు లేకపోతే? చాలాసేపు నీళ్ళు దొరకలేదు, ఎలా ఉంటది పరిస్థితి? ఎలా ఉంటది పరిస్థితి? ఒకసారి నేను ఫేస్ చేశా. ట్రైన్ ఎక్కేటప్పుడు అక్కడ ప్లాట్ఫామ్ మీద కనబడుతున్నాయి డబ్బాలు. మామూలుగా వాటర్ బాటిల్ నడుచుకుంటా తిరుగుతారుగా బండ్లో, లోపల తీసుకోవచ్చులే అన్నట్టుగా, అసలు అంటే దాని మీద మైండ్ కూడా పెట్టాల. చూస్తే దానికేమో స్టాపులు చాలా తక్కువ, సూపర్ ఫాస్ట్ లోనే ఇంకొంచెం ఏదో మొత్తానికి స్టాపులు చాలా తక్కువ, ఎక్కడ ఆపట్ల, మెయిన్ స్టేషన్ లో కూడా. చూస్తేనేమో లోపల వాటర్ తీసుకురావట్లా. ఇక నా పరిస్థితి చూడాలి. ఆఫ్టర్ ఆల్ ఒక 6-7 అవర్స్కే అట్లా అయిపోతే అది చూడండి. నీళ్లు లేక ఉన్నప్పుడు, వాస్తవంగా అరణ్యంలో ఉన్నప్పుడు దావీదు మనసు దేని మీద ఉండాలి? నీళ్లు, ఆహారం, నిద్ర, సెక్యూరిటీ. ఏ చిరుతపులు వస్తుందో, ఏ సింహం వస్తుందో ఎవడికి తెలుసు? ఎటు నుంచి ఏదొచ్చి కరుస్తుందో తెలియదు, ఏం పాము కరుస్తుందో, ఏ తేలు కరుస్తుందో తెలియదు. సెక్యూరిటీ. ప్రభువా, నాకు ఇక్కడ సెక్యూరిటీ కావాలి, నాకు వాటర్ కావాలి, నాకు ఆహారం కావాలి, నాకు నిద్ర కావాలి. ఏమంటున్నాడు? వాస్తవంగా అయితేనండి, భౌతిక సంబంధమైన రీతిలో ఆలోచించే మనస్సు అయితే ఇవే కోరుకుంటుంది. కానీ ఈయన మనస్సు ఎక్కడుంది? ఆత్మీయ విషయాల మీద ఉంది. కనుకనే ఏమంటున్నాడు? ఒకవైపు పోలికను పోలుస్తూనే, నీళ్లు లేక ఉన్నటువంటి దేశమందు నా ప్రాణము, నీ పక్కన ఒక పదం ఉంటే, నీళ్ల కొరకు కృష్ణగుణి ఉన్నది అంటే బాగుంటది. వాస్తవంగా అయితే అది అనాలి, మన కేసులన్నీ అట్లాంటివి. కానీ అక్కడ నీళ్ళ అనే మాట తీసాడు. నీ కొరకు తృష్ణగుణి ఉన్నది. ఎక్కడ నుంచి మనమైతే కొంతమంది ఏం చేస్తాం? ఇట్లాంటి పరిస్థితుల్లో సొనుగుతాం. నా అరణ్య జీవితానికి కారణము నీవే, నన్ను ఇక్కడికి నెట్టేసింది నీవే, అవునా? ఈ స్థితిలో నన్ను ఉంచింది నీవే, నాకు నీళ్లు లేకుండా చేసింది నీవే. నోటితో అనకపోయినా హావభావాల్లోనో చేస్తున్న పనుల్లోనో ఇవి కనపరుస్తాం. కానీ దావీదు అరణ్యంలో ఉంటూ కూడా ఆయన్ని వెతకడం మాత్రమే కాదు, ఆయన బలాన్ని, ఆయన ప్రభావం కొరకు ఆశపడటం మాత్రమే కాదు, ఆయనకున్న ఆశ ఎట్లాంటిదో వివరిస్తూ అంటున్నాడు, నీ కొరకు తృష్ణగుని ఉన్నది. ఇవన్నీ ఒకే విషయాన్ని చెప్పడానికి, ఇంకొకసారి నొక్కి చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం అది.
అర్థమవుతుందా? ఆశ అన్న తృష్ణ ఈ రెండు కూడా కొంచెం సిమిలర్ వర్డ్స్. కాబట్టి ఆ తృష్ణ గొని ఉన్నది. భక్తికి మరొక గుర్తు ఇది. ఏదున్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా పాట మాత్రం పాడతాం ఏమని? నరులెల్లరు నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను. ఏ సమయమైనా ఏ స్థితికైనా యేసు. మరి ఇప్పుడు నరులు వదిలేస్తే ఏంటి ఇప్పుడు పరిస్థితి? శరీరం కుళ్ళిపోతే ఏంటి పరిస్థితి? ఆస్తిపాస్తులు ఉన్నాయన్నీ పోతే ఏంటి పరిస్థితి? యోబులాగా పోవాలని కోరుకోం, కానీ ఆ పాటలో ఉన్నటువంటి భావం అదే. ఏది ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా నాకు యేసు చాలును చాలును అంటారు. ఇది భక్తికి మరొక గుర్తండి. పొద్దున్నే ఆయన దగ్గరికి పరిగెత్తడం ఒక గుర్తు భక్తికి. ఆ తర్వాత అందులో కూడా వెతకటము, ఆయన బలాన్ని, ఆయన మహిమ కొరకు వెతకటము, దాని కొరకు ఈ రకమైనటువంటి ప్యాషన్తో ఆశపడటము లేదా తృష్ణ కొనటము. ఇంకొక మాట కూడా వాడాడు, ఆశ ఒకటి, తృష్ణ ఒకటి, మూడవది కృషించుచున్నది. ఏంటది? నీ మీది ఆశ చేత నిన్ను చూడాలి అని నా శరీరము కృషించుచున్నది. దేవుణ్ణి చూడాలి. ఇది కూడా మనం పాడతాం. ఏంటది? ఆహా బుర ఎప్పుడు ధ్వనించును, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో. ఏంటి ఆ ఆశ? ఆ బోర ఎప్పుడు ఊతాడో, అది ఎప్పుడు మోగిద్దో, ఎప్పుడు వెళ్ళిపోతానో తొందరగా, ఎప్పుడు ఆయన్ని చూస్తానో, ఇది ఆశ. కొంతమందికి బోర మోగుతుందంటే భయం. అమ్మో నేను సరి చేసుకోవాల్సినవి ఉన్నాయి. ఎవరైనా సరే అర్థమవుతుందండి. చాలాసార్లు పాడేస్తాము వాటిలోని భావాలని గమనించకుండా. వాళ్ళు రాసుకున్నప్పుడు వాళ్ళు ఎంత అనుభవించి రాసుకున్నారో, పాడుకున్నారో. కాబట్టి దావీదు యొక్క అంటే ఒకే దానిని ఎన్ని మాటల్లో చెప్తున్నాడు చూడండి. ఆశ అంటున్నాడు, తృష్ణ అంటున్నాడు, కృషించిపోతా ఉంది. ఏంటంటే ప్రభువుని చూడాలి, ప్రభువుని చూడాలి. ఇలాంటి డిజైరే మనకి ఫిలిప్పి 3లో పాల్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము అంటాడు. ఎరగాలి, చూడాలి, అనుభవించాలి. ఈ లోకంలో చాలా ఎరగటం కోసం మనం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం, అవునా? వచ్చి ఇప్పుడు కోర్స్ నేర్చుకోవడం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సర్టిఫైడ్ కోర్సెస్ ఇంకోటి చేయటం కావచ్చు. ఇవన్నీ ఏంటి? ఇంకా ఎరగటము, ఇంకా నేర్చుకోవటం, ఇంకా లెర్నింగ్. కానీ ప్రాముఖ్యమైనది ఏంటి భక్తి జీవితంలో? ఇప్పుడు అవన్నీ మానేమని నేను చెప్పట్లా. ప్రభు మహిమ కోసం అవన్నీ చక్కగా చెయ్యాలి, వాటిని వదిలిపెట్టకూడదు. ప్రభు మనకు అప్పగించిన పని, అది జాబ్ అయితే జాబు, పరిచర్య అయితే పరిచర్య, చదువు అయితే చదువు. ప్రభు మహిమ కోసం ప్రతిదీ చేయాలి, వ్యాపారం అయినా సరే, ఇంకేదైనా సరే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని బలాన్ని, దేవుని ప్రభావాన్ని చూడాలి అని ఆశ. అంతేకాదు, కేవలం ఆశపడటమే కాదు, దానికి తగినట్లుగా ఏం చేస్తున్నాడు? కనిపెడతా ఉన్నాడంట. కనిపెడుతున్నాను, కనిపెట్టుచున్నాను, కనిపెట్టి ఉన్నాను. కాబట్టి నిజమైన ఆశ, మనం చాలాసార్లు చెప్పుకున్నాం, నిజమైన ఆశ ఎప్పుడూ కూడా మనల్ని పనిలోకి నడిపిస్తుంది. ఈయన ఆశ నిజమేనా? ఆయన బలాన్ని, ఆయన ప్రభావాన్ని చూడాలి అని నిజమే, కాబట్టే కనిపెడుతున్నాడు. కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం, ప్రభువా నన్ను ఆత్మీయంగా బలపరచు. ఇది డూప్లికేట్ ఆశని ఎట్లా తేలిపోద్దంటే, ఆత్మీయంగా బలపడటానికి కావాల్సిన వాక్యం చదువు, ప్రార్థన చేయవు, సహవాసంలో కలవు, దూరంగా తిరుగుతావు, మరి నువ్వు ఎట్ట బలపడతావు? ఒకవైపు ఏం చెప్తున్నావు? నేను బలపడాలి. పనులు ఎట్లా ఉన్నాయి? నాకు బలం అవసరం లేదన్నట్టుగా పనులు ఉన్నాయి. సో ఎప్పుడు కూడా నిజమైన ఆశ మనల్ని క్రియలోకి, పని వైపు నడిపిస్తుంది. అది సరి అయినది. కాబట్టి ఇక్కడ ఆయనకున్నటువంటి తృష్ణ ఎంత గొప్పది అని అంటే, అరణ్యంలో నీళ్లు అడగట్లేదు కానీ నా ప్రాణము నీళ్ల కన్నా కూడా, ఆయనకి దప్పిక వేయదని కాదు దాని అర్థం. నీళ్ళకి మించి కూడా ఈయనకున్న దప్పిక ఏంటంటే, నీ కొరకు నా ప్రాణము తృష్ణగొని ఉన్నది. శరీరం కృషించిపోతా ఉంది, వయసు మీద పడతా ఉంది దావీదుకి.
నా శరీరము కృషించిపోతున్నా సరే, ఏమన్నాడు ఇప్పుడు? నా శరీరం కృషించుచున్నది, అయితే నీ మీది ఆశ చేత నిన్ను చూడాలనే ఆశయము అధికమైపోతుంది. కాబట్టి మన వయసు పెరుగుతున్న కొలది, అది శారీరకమైన భౌతికమైన ఏజ్ కావచ్చు, లేదా క్రైస్తవ ఏజ్ కావచ్చు. ఒకరు రక్షించబడి 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు. ఈ వయసు పెరుగుతున్న కొలది దేవుణ్ణి గూర్చినటువంటి ఆశ మనకి అధికం అవుతా ఉండాలి. అధికం అవ్వకుండా ఉన్నట్లయితే భక్తిలో ఏదో లోపం ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో దావీదు జీవితంలో ఇక్కడ మనకు కనబడుతున్న మరొక విషయం, 3వ వచనం, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. ఇప్పుడు అరణ్యంలో స్తుతిస్తున్నాడు. భక్తికి మరొక గుర్తు ఇది. అరణ్యమే, కానీ ఏం చేస్తున్నాడు? అరణ్యంలో స్తుతిస్తున్నాడు. అరణ్యమే, కానీ అరణ్యంలో ఏం చేస్తున్నాడు? ఆయన కృపని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇందాక 2 చెప్పుకున్నాం కదా, హిస్ పవర్, హిస్ గ్లోరీ 2వ వచనంలో చెప్పాడు. 3వ మాటను ఇక్కడ యాడ్ చేయాలంటే హిస్ లవింగ్ కైండ్నెస్. కృప అనే మాటకి ఇంగ్లీష్ బైబిల్లో లవింగ్ కైండ్నెస్ అనే మాట వాడాడు. నాట్ ఓన్లీ గ్రేస్, లవింగ్ కైండ్నెస్. నీ కృప నా జీవము కంటే కూడా ఉత్తమము. ఏది ఉత్తమమైందో తెలుసుకుంటారు, అది భక్తికి ఒక గుర్తు. అర్థమవుతుందా? ఇప్పుడు సండే వచ్చింది, కొంతమందికి క్రికెట్ పిచ్ ఉంటుంది. ఓకే, ఒకవేళ ఆ టైంలోనే మ్యాచ్ ఉందనుకో, ఇప్పుడు ఈడు డిసైడ్ చేసుకోవాలి ఏమని, మందిరంకి వెళ్ళాలా, ఇది చూడాలా. సో ఇక్కడ డిసైడ్ చేసుకోవడంలోనే భక్తి తెలుస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు? నీ కృప నా జీవము కంటే కూడా ఏది ఉత్తమమైనదో డిసైడ్ చేసుకుంటుంది. అది కూడా భక్తికి ఒక చెక్ మార్క్. ఇదే అదే, ఇదే అదే. మరొక చెక్ మార్క్ ఏంటి భక్తికి? నా పెదవులు నిన్ను స్తుతించును. స్తుతిస్తా ఉన్నాడు, స్తుతిస్తా ఉన్నాడు. ఇది మరొక చెక్ మార్క్. సో భక్తికి ఉండేటువంటి అన్ని విషయాలు కూడా ఈ కీర్తనలో చాలా చక్కగా ఉన్నాయి. త్వరగా రండి, మిగతా చూసేద్దాం. 4వ వచనం, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు. పడక మీద కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? మంచం మీద పడుకొని. కొన్నిసార్లు హ్యూమన్స్ కాబట్టి ప్రతిసారి ఇది పాసిబుల్ కాదు. కొన్నిసార్లు మనం వెళ్తున్న పరిస్థితులను బట్టి మైండ్లోకి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. రేపు లేచాక దీని సంగతి ఏంటో, లేకపోతే దీని పరిస్థితి ఏంటో అనేటువంటి ఆలోచనలు మనం మదిలోకి వస్తానే ఉంటాయి, ఆలోచనల్లోనికి వస్తూనే ఉంటాయి. కొంతమంది కొంచెం వాళ్ళని చూస్తే కుళ్ళేస్తుంది, కుళ్ళు పడుతుంది. ఏంటనంటే అట్లా పడుకుంటే చాలు టక్కున నిద్రలోకి వెళ్ళిపోతారు. వాళ్ళకు 10 సెకండ్లో ఒక 1 మినిట్, హార్డ్లీ 1 మినిట్ కూడా ఎక్కువ, వాళ్ళు పడుకుంటే చాలు పోతారు నిద్రలోకి ఎమ్మటే. కొంతమంది పడుకొని గంట అయినా సరే ఇటు దొర్లి అటు దొర్లి అటు దొర్లి ఇటు దొర్లి ఎప్పుడుకోగానే పోరు నిద్రలోకి. ఏం అవుతున్నారు? మనందరం ఏదో కేసులో ఉంటాం. సరే, ఇందాక చెప్పిన ఆయనే చెప్తా. నేను అన్నని అడిగా పెద్దల్ని, అన్నా నువ్వు నైట్ అంతా ఇట్లా చేస్తావు, హెల్త్ ఏమవ్వాలా, లేకపోతే నీ నిద్ర సంగతి ఏంటన్నా అంటే, మధ్యలో గ్యాప్ దొరుకుతుంది చూసారా. ఇప్పుడు ఏదో ట్రైన్ స్టేషన్కి వెళ్ళాం, ఇంకా ట్రైన్ రాలా, ఆ కుర్చీలో కూర్చుని మెడకాయ పక్కకు పడేసి పడుకుంటాడు, వెళ్ళిపోతాడు, ఇమీడియట్ గా నిద్రలోకి వెళ్ళిపోతాడు. ఏంటన్నా 1 నిమిషం గ్యాప్ లేదు అట్లా నిద్రపోతున్నారంటే, నిద్ర ఏం తమ్ముడు మంచిగా టైం దొరికిందా అంటాడు. అక్కడో 10 నిమిషాలు, అక్కడో 1 గంట, ఒకవేళ జర్నీలో ఉంటే ఆ జర్నీలో ఈ నిద్రనంతా ఇట్లా కవర్ అవుతా ఉంటుంది అన్నమాట. అసలు 10 నిమిషాల గ్యాప్ లో మనకు నిద్ర పట్టేది ఎప్పుడు? నాకైతే అసలు ఎంటైర్లీ వేరే. నాకున్న బ్యాక్ ఇష్యూకి, నెక్ ఇష్యూకి ముందు నాకు అసలు అది ఇది సెట్ అయ్యి వెళ్ళటం నాకు చాలా టైం పడుతుంది. సో పడక మీద కూడా ఈయన ఏం ఆలోచిస్తున్నాడు? ఆయన చివరి ఆలోచన ఏంటి? ఆ రోజు ముగింపు నిద్రలోకి వెళ్ళే ముందు పడక మీద కూడా దేవుడే, పడక మీద కూడా దేవుడే. అంతేకాదు, ఇంకా ఏమన్నాడు అక్కడే? రాత్రి జాముల యందు, మంచం మీద దేవుడే, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు. ఇప్పుడు హోల్ నైట్ పడుకున్నాడా అంటే కాదు, పడుకున్నాడంట, మధ్యలో మెలుగు వచ్చినట్టుంది, అందుకే జాము అనే మాట వాడాడు. జాము అంటే 3 hours. మేబీ ఒక 3 hours స్లీప్ తర్వాత మధ్యలో మెలుగు వచ్చిందేమో.
మధ్యలో మెలకు రాగానే మళ్ళీ ఏం ధ్యానిస్తున్నాడు? మళ్ళీ ఫోకస్ ఎవరు? మళ్ళీ దేవుడే. ఏమైందా? మళ్ళీ దేవుడే. అలా చేస్తున్నప్పుడు అంటే చూడండి, పడక మీద ధ్యానిస్తున్నప్పుడు, ఈ రకమైన తృష్ణ కలిగి ఉన్నప్పుడు, ఈ విధంగా ఆయననే మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు నాకు ఎలాగుందో తెలుసా? అది 5వ వచనంలో చెప్తున్నాడు, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతా ఉంది. పిచ్చోడేం కాదు. ఎందుకు చేస్తున్నాడు ఇదంతా? తన ప్రాణానికి కావలసినటువంటి తృప్తి ఈ విధంగా చేస్తున్న దాన్ని బట్టి ఆయనకి కలుగుతా ఉందంట. అందుకే చేస్తున్నాడు, ఊరికే ఏం చేయట్లా, పనిలేక ఏం చేయట్లా. ఆయన తృప్తి కొరకే చేస్తున్నాడు ఇదంతా కూడా. చాలా సార్లు మన అసంతృప్తులకి కారణము కూడా ఇక్కడ మనకి లోపం కలిగి ఉండటమే. డిస్కంటెంట్మెంట్, అసంతృప్తి అనేది పాపం. అది బైబిల్ మనకు చెప్తా ఉంది. కాబట్టి నా ప్రాణము తృప్తి పొందుతా ఉంది. ఎలాగనంటే క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నా ప్రాణము తృప్తి పొందుతా ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఆయన ప్రాణానికి ఏమంటాడు, ఆయన ప్రాణముని దేవుని యొక్క వాక్యము ద్వారా తృప్తిపరుచుకుంటున్నాడు. అర్థమైందా? మనకి తృప్తి ఎలా దొరుకుతుంది? వాక్యము ద్వారా మనం తృప్తి కలగాలి. ఆ వాక్యములోనే ఈ దైవం గురించి అర్థమవుతుంది మనకు. దేవుని వాక్యము ద్వారా తన ప్రాణాన్ని తృప్తిపరుచుకుంటా ఉన్నాడు. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వాక్యము 6-8 వచనాలు చూడండి. కాగా అయిపోయిందా? ఇంకేముంది? ఆ 2వ భాగం ముందుగా, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేస్తుంది. ఊరికే గానం కాదు. ఎట్లాంటి గానం అంటే ఇది? ఉత్సహించే గానము, విత్ జాయ్. ఏదో అన్నం మొదలు పెట్టాడు ఇక పాడకపోతే ఎట్టాలి అన్నట్టుగా కాదు. ఎలాగంట? విత్ జాయ్, సంతోషముతో. ఇక్కడ కూడా వైఖరి కొన్నిసార్లు వేరేగా ఉంటది. ప్రభువా, వాళ్ళు పాడుతుంటే నేనేంటి సంతోషంగా పాడలేకపోతున్నాను? వాట్స్ రాంగ్ విత్ మీ? కాబట్టి ఏమంటున్నాడు? ఉత్సహించు పెదవులతో నా నోరు గానము చేయటము. నోరు తెరవటము, పెదవులను ఓపెన్ చేయటము దేవుని సన్నిధిలో ఇది చాలా ఉత్తమమైన పని అండి. చాలా ఉత్తమమైన పని. పీసీ అంకుల్ ఎప్పుడు వచ్చినా సరే ఆయన ప్రార్థన చేసి ముగించిన తర్వాత ఆమెన్ వినకపోతే, గాడ్స్ పీపుల్ మస్ట్ సే ఆమెన్ వెరీ లౌడ్లీ అనేవాడు ఆయన. ఆరాధించాక, ప్రార్థన చేశాక ఆమెన్ అంటే అసలు కనీసం పక్కన కూర్చున్నోడు కూడా వినబడదు. నువ్వు ఆమెన్ చెప్పేవా లేదు. వి మస్ట్ సే ఆమెన్. ఎలాగా? ఒక ఉరిమినట్టుగా, ఢామ్ అని ఉరుముద్దు చూసారా? ఆమెన్ అని వినపడాలి. అదేదో తప్పైనట్టు. ఎందుకు? బయటికి సంతోషంగా, ఎస్ ఈ ఆరాధన నీకయ్యా, ఆమెన్. ఇదిగో ఈ ప్రార్థన పాయింట్లు నువ్వు నెరవేర్చాలయ్యా, ఆమెన్. ఉత్సహించు పెదవులతో. మన భక్తిలో ఒక రకమైనటువంటి ఏమంటారు లోపము, లేకపోతే అలవాటు వచ్చేసి కూర్చుంది. అదే సమస్య. అలా చెప్పకపోతే పీసీ అంకుల్ మళ్ళీ చెప్పి మళ్ళీ ఆమెన్ అని 1కి 3 సార్లు ఆ మీటింగ్స్ లో ఉన్న వాళ్ళకి బహుశా అది అర్థమయ్యే జ్ఞాపకం వచ్చి ఉంటది. గట్టిగా చెప్పించేవాడు, ఊరుకునేవాడు కదా ఆయన. సరే, 6వ వచనం చూడండి. కాగా నా జీవిత కాలం అంతయు నేను ఇలాగ నిన్ను. ఇప్పుడు అరణ్యంలో ఉన్నాడు, రేపు ఎక్కడ ఉంటాడో తెలియదు. కానీ ఏం చెప్తున్నాడు? ఒక తీర్మానం చెప్తున్నాడు. కాగా చాలా ప్రాముఖ్యమైన మాట అది. కాబట్టి, అయితే, నేనైతే, కాగా, ఇట్లుండగా, ఇవన్నీ చాలా. అక్కడ ఆగితే మనకు ఒక వర్తమానం దొరుకుద్ది అక్కడ ఆ ఓడిలో. కాగా ఏంటి అనంటే, నా జీవిత కాలం అంతయు నేను నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. చూసారా? ఐ విల్ కీప్ సింగింగ్ ఫర్ జాయ్, ఐ విల్ కీప్ క్లింగింగ్ టు గాడ్. కాబట్టి ఆయన్ని ఉత్సహించు పెదవులతో స్తుతిస్తాను. నేనేం చేస్తాను?
ఆయన నామమును బట్టి నా చేతులు ఎత్తుతాను. కాబట్టి ఆరాధిస్తాను, ప్రార్థన చేస్తాను. నా జీవితం అంతా ఇది మరొక తీర్మానం ఆయన తీసుకుంటుంది. 7వ వచనం. కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా సరే జీవితకాలం అంతా ప్రభువునే స్తుతిస్తాను, ప్రభువుకే ప్రార్థిస్తాను అనేటువంటి నిర్ణయం. 7వ వచనం. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని యొక్క భద్రతను గుర్తు చేసుకుంటున్నాడు. దేవుడు ఏం చేశాడు? ఆయనని భద్రపరుస్తూ వస్తున్నాడు. నీవు నాకు సహాయం చేసావు కాబట్టి ఈ అరణ్యంలో ఇంకా నేను ఇలాగున్నా సజీవంగా, లేకపోతే ఈ పాటికి ఏ జంతువుకో బలైపోయావాడిని. అట్లా కాదు. నీవు నాకు సహాయకుడు అయి ఉంటివి అని ఒకసారి పాస్ట్ ని గుర్తు చేసుకుంటున్నాడు, గతాన్ని. ప్రస్తుతంలో గతములోని సహాయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రస్తుతంలో నీ రెక్కల చాటున నేను శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. ఇది ప్రస్తుతం గురించి మాట్లాడుతున్నాడు. ప్రస్తుతం గురించి మాట్లాడుతున్నాడు. చూసారా? అందుకనే ఎప్పుడూ కూడా మన ప్రార్థనలో ముందు పాస్ట్ వినపడాలి, పాస్ట్ గుర్తు రావాలి. అందుకే కొన్ని మాటలతో మనం స్తుతించి ఆరాధిస్తే, అయ్యా గతంలో ఇది చేసావుగా, ఇప్పుడు కూడా ఇది చేస్తావాలే అని ప్రస్తుతంలో మనకు ధైర్యం వచ్చేస్తుంది. ఇది కూడా భక్తికి ఒక చక్కని గుర్తు. 8వ వచనం. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను. ప్రాణం ఏమైందంట? అవిభక్త కమలలో అంటారు చూసారా? అంటే ఏంటి? ఇద్దరు అతుక్కుని ఉంటారు, బాడీలు రెండు అంటుకుపోయి ఉంటాయి చూసారా? ఆ టైప్ లో దావీదు ఏం ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు ఇక్కడ? నా ప్రాణం ఏమైపోయింది? నిన్ను అంటుకుపోయింది. అంటే అంత ఇంటిమేట్, అంత సాన్నిహిత్యము, అంత సన్నిహితముగా దేవునితో నేను నడుస్తా ఉన్నాను. ఏమంటే యథార్థంగా ఈ మాటలకి జవాబు చెప్పుకోవాలి మన భక్తి జీవితంలోంచి. ఈ ఇంటిమేట్ రిలేషన్ ప్రభుతో మనకి ఏ మేరకు ఉంది? జవాబు మనమే చెప్పుకోవాలి. సరే, ఇక్కడికి రండి. నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. కుడి చెయ్యి ఏం చేస్తా ఉంది? నువ్వు నన్ను ఆదుకుంటున్నావయ్యా, నువ్వు నాకు సహాయం చేస్తా ఉన్నావయ్యా అని ఆయనని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 9-10 వచనాలలో నా ప్రాణము నశింపచేయవలనని శత్రువుల గురించి మాట్లాడుతున్నాడు. శత్రువులు ఎతుకుతున్నారు, అయితే వాళ్ళు ఏమవుతారు? భూమి క్రింది చోట్లకు దిగిపోతారు, బలమైన ఖడ్గానికి అప్పగింపబడతారు, వాళ్ళు నక్కల పాలవుతారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అనంటే, నువ్వు నా శత్రువులను ఓడించే పని, నా శత్రువుల నుంచి నన్ను కాపాడే పని, నా శత్రువులకి తగినటువంటి ప్రతిఫలాన్ని, తీర్పుని ఇచ్చే పని ఆయనదే అని ఎవరికి అప్పగిస్తున్నాడు? దేవుడికి వదిలేస్తున్నాడు. రోమా 12లో మనం ఏదో చూస్తాం, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. ఆయన ఆ పని చేయడానికి ఆయనకి చోటు ఇవ్వాలి. మన పని కాదు పగ తీర్చుకోవడం. ప్రభువు చూసుకుంటారు, ప్రభువుకి వదిలేయాలి. కాబట్టి భక్తికి ఉన్నటువంటి మరొక గుర్తు ఏంటి అని అంటే, కొన్నిసార్లు మన తప్పు లేకపోయినా కొన్ని విషయాలు రావచ్చు, కొన్నిసార్లు తప్పు ఉండి విషయాలు రావచ్చు. ఏది ఏమైనప్పటికీ పగ తీర్చుకునే పని మనది కాదు, ప్రభువుకి అప్పగించేసేయాలి. 11వ వచనంలో అంటున్నాడు, రాజు అంటే ఈయనే రాజు మరి ఆ టైంలో దేవుణ్ణి బట్టి సంతోషించును. దేన్ని బట్టి సంతోషం? మరలా అయ్యా భలే మంచి జరిగిందిలే నాకు, నేను మళ్ళీ అరణ్యంలో నుంచి ప్యాలెస్కి వచ్చేసాను, ప్రైజ్ ది లార్డ్. ఈయన సంతోషం ప్యాలెస్కి వచ్చినందుక? మళ్ళీ ఆయన బెడ్రూమ్ లో ఆ బెడ్ మీదకి వచ్చినందుక, ఏసీ రూమ్ లోకి? దేన్ని బట్టి ఆయనకు సంతోషం? భలే భలే లైఫ్ అండి దావీదుది మాత్రం. అప్ టు ద కోర్ దేవునితో ఎలా గడపాలో ఒక చక్కని రోల్ మోడల్ అసలు, పర్టికులర్ గా ఇండివిజువల్ గా. కాబట్టి ఆయన అరణ్యంలో ఉన్న సంతోషమే, ప్యాలెస్ లో ఉన్న సంతోషమే. దావీదుకు ఉన్నటువంటి ఒక ఇదేంటంటే, ఆయన లైఫ్ గురించి చాలా మంది వివరించారు, బోధించారు. దావీదుకు ఉన్నటువంటి ఒక చక్కని ఇదేంటంటే, ఆయన ఎక్కడికి పోతే అక్కడికి కూడా తన దేవుని తీసుకుపోయాడు అంతే. ప్యాలెస్ లో ఉన్న ఆయనకి ఏం వ్యత్యాసం లేదు,
అరణ్యంలో ఉన్న వ్యత్యాసం లేదు, గుహలో పోయి దాక్కున్న వ్యత్యాసం లేదు. ఆయనకేంటి, ఎక్కడికి వెళ్తే అక్కడికి కూడా తన దేవుణ్ణి కూడా తీసుకెళ్ళిపోయాడు. అది ఆయన యొక్క భక్తికి ఒక చక్కని ఇది. కాబట్టి ఈ ముగింపులో శత్రువుల్ని ఆయనే చూసుకుంటాడు అనేటువంటి ధైర్యం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన చూసుకుంటాడు శత్రువులు. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పాస్ట్ లో ఆయన ఎవరో ఎలా సహాయం చేశాడో గుర్తు చేసుకుంటా, ప్రస్తుతం ఆయన రెక్కల కిందకి వెళ్తున్నటువంటి ఈయనకి ఆ రెక్క కింద ఆ బిడ్డని పక్షి ఇలాగ చేర్చుకోగానే దానికి ఎలా ఉంటది? ఆ చిన్న పిల్లకి ధైర్యం వచ్చేస్తుంది. కాబట్టి ఆ ధైర్యంతో ఏమంటున్నాడు, నా శత్రువుల్ని ఏ రెక్క కింద అయితే నేను ఉన్నానో, ఎక్కడైతే నేను ఆశ్రయం పొందానో ఆయన చూసుకుంటాడు. నా శత్రువుల సంగతి నాకెందుకు? ఆయన ధైర్యానికి రీజన్ అది. కాబట్టి ఎలా ముగిస్తున్నాడు అనంటే, దేవుణ్ణి బట్టి సంతోషించదను. ఆ తర్వాత చూడండి, సంతోషించదను. కాబట్టి సంతోషంతో ముగిస్తా ఉన్నాడు, సంతోషంతో ముగిస్తున్నాడు. కాబట్టి భక్తికి ఒక చక్కని మోడల్ దావీదు యొక్క లైఫ్ ఈ కీర్తనలో పర్టికులర్ గా మనం చూస్తే. కాబట్టి మనందరం కూడా ఆ రకమైనటువంటి సాన్నిహిత్యాన్ని, ఆ రకమైనటువంటి మాధుర్యాన్ని దేవుని సన్నిధిలో కలిగి ఉండాలి. ఆ రకముగా దాన్ని మనము అనుభవించగలగాలి, ఆస్వాదించగలగాలి. చాలాసార్లు మాటలకి పరిమితం అయిపోతాం. ఆ రకమైనటువంటి దానిని వ్యక్తిగత జీవితాల్లో ఆయనతో కూర్చున్నప్పుడు మనము దాన్ని కనుక ఎక్స్పీరియన్స్ చేయలేకపోతే, ఇది కేవలము థియరీనే, ప్రాక్టికల్స్ లేకపోతే పాస్ అవుతారా? అందరు చదువు వచ్చారు కదా, బాగా థియరీ నేర్చుకున్నాం, ప్రాక్టికల్స్ లో 0. ఇప్పుడు ఈ థియరీ దేనికి ఉపయోగపడుతుంది? అది ప్రాబ్లం. అనేక మందికి ఈ దినాలలో అదే ప్రాబ్లం. కాబట్టి ఏ థియరీ మనం నేర్చుకుంటా ఉన్నామో అది మన వ్యక్తిగత జీవితాల్లో ఆచరించి దానిని మనము ఆస్వాదించటము అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సేవరింగ్ క్రైస్ట్, క్రీస్తుని ఆస్వాదించడం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి రండి, 2 మాటలతో ప్రార్థన చేద్దాం. మిగతా అంశాలు స్టార్టింగ్ లో చేసాం కాబట్టి రండి. ఒక 2 లేదా 3 సురేష్ కొరకు ఇందాక చెప్పిన ప్రార్థన అవసరతలు, నాన్నగారు రాజా గారు, రమ గారు, పెళ్లి జ్యోతిర్మయ్, ఈ కుటుంబం కోసం యవనస్తులిద్దరి యొక్క భవిష్యత్తులు, వారి ఆత్మీయ జీవితాలు, వారి వివాహాలు, ప్రాముఖ్యంగా బంధువులందరి యొక్క రక్షణ, 2 పెద్దనాన్నలు వారి కుటుంబాలు, మాణిక్యాలరావు గారు, శ్రీను గారు, ఈ 2 కుటుంబాలు వారి పిల్లలు కుటుంబాలుగా రక్షించబడాలి. దయచేసి వీరందరినీ మనం జ్ఞాపకం చేసుకుందాం. నానమ్మ ఇక్కడికి కూడా వచ్చారు, పెద్ద ఆవిడ ప్రభుని ఎరిగారు. ఆవిడ ఆశ కూడా అదే, అయ్యా నా కొడుకులు రక్షించబడాలి. జానకి, ఆవిడని కూడా జ్ఞాపకం చేస్తాం. చేయండి, ఒకరు చేయండి ప్రార్థన. ఆన్లైన్ లో ఒకరు చేయండి. ఆన్లైన్ లో ఒకరు ప్రార్థన చేయండి. సుప్రభా, యెహోవా దేవా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, చూడగల తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు ప్రభా. అద్వితీయ దేవా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. స్తుతి పాత్రుడా, వందనములు నాయన. నాయన దయగల దేవా, కృపగల దేవా, కనికరం గల దేవా, నాయన నీ కొరకై నీ బిడ్డలను ఏర్పరచుకున్న దేవుడు తండ్రి. అయ్యా నాయన సురేష్ ను, అయ్యా నాయన మరి కుటుంబముగా నాయన మరి నాయన రక్షించుకున్న దేవుడు తండ్రి. అయ్యా మరి రాజారావు గారు, మరి రమా గారు, జ్యోతిర్మయి, అయ్యా వీరి కుటుంబము తండ్రి నాయన. అయ్యా నాయన నాయన నాయన
అయ్యా మరి యవనస్తుడిగా అయ్యా మరి తన సాక్ష్యము, తన యొక్క విశ్వాసము, అయ్యా తన ప్రార్థన మరి ప్రభా అయ్యా మరి ఎన్నో ప్రాంతాల్లో జాబ్ కోసం వెళ్ళి మరి ప్రభా ఇక్కడికి వచ్చి కంపెనీలో ప్రభా ఈ విధముగా మందిరములో ఉండగలగడానికి మీరు కృప చూపుతా ఉన్నారు తండ్రి. అయ్యా నాయన ఆత్మీయంగా ఎదిగిస్తా ఉన్నారు. దాన్ని బట్టి మీకు వేలాది వందనములు ప్రభా. అయ్యా ప్రతిదానికి సమయమును దయచేసిన దేవుడవు తండ్రి. ప్రభా 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 అయ్యా ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నమ్మకమైన దేవుడవు తండ్రి. అయ్యా జాలి గల దేవుడవు తండ్రి. నాయన అయ్యా నీ కుమారుణ్ణి నాయన ఒక తల్లి ప్రేమించకంటే అధికముగా ప్రేమిస్తున్న దేవుడవు తండ్రి. దేవా నాయన నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మరి వారి పెదనాన్నలు వారి కుటుంబాల రక్షణ కొరకు బిడ్డ ఎంతో మరి ప్రభా అయా ఆశ కలిగి ఆతృత కలిగి ఇంటుండగా ఆశపడి ప్రాణంను తృప్తిపరిచే దేవుడవు నీవు. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ఎడల నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురన్న నీ వాక్యము తండ్రి. నాయన ఎత్తిపెట్టుకుని మీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం ప్రభా. అయ్యా తన ఇంటి వారందరూ కూడా రక్షింపబడడానికి నాయన అయ్యా నాయన 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 నీ కుమారుని విశ్వాసము, ప్రార్థన, నిరీక్షణ తండ్రి. నాయన ఆశ ప్రభా, పట్టుదల ప్రభా, మీ సన్నిధిలో మొర్ర పెట్టుకోవడము ప్రభా. అయ్యా అయ్యా సంఘముగా నాయన కుటుంబం కోసము మరి ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రములు స్తోత్రములు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా. అయ్యా గొప్ప కార్యాలు మా పట్ల చేసే దేవా. అయ్యా మరి ఆశ్చర్యకరమైన జీవితాలను నిజముగా మరి వా అని ఆశ్చర్యపోయే విధముగా మరి నాయన అద్భుత కార్యములు చేయగల దేవుడవు మరి నాయన. మరి ప్రభా మరి సురేష్ జీవితంలో మీరు నాయన అధికంగా ఉన్నందులకై మీకు వందనములు. నిజముగా మరి దావీదు జీవితాన్ని అంతటినీ మరి అయా బైబిల్ గ్రంథంలో దావీదును మరి అయా మరి నాయన వ్రాయబడినట్లుగా మరి ఎవరి గురించి అంత ఎక్కువగా వ్రాయబడలేదు కానీ నాయన మరి దావీదు నాయన ఏ విధముగా గొర్రెల కాపరిగా ఉన్నప్పటి నుంచి అయ్యా ఏ విధముగా తండ్రి అయ్యా నాయన రాజుకు మరి ఇష్టమైన వాడిగాను, ఈ రాజుకు అల్లుడిగాను అయ్యా మరి ఆ అడవుల వెంబటి తిరుగుతున్నప్పుడు తండ్రి ఏ విధముగా రాజు అయ్యి తండ్రి దేవా నిన్నెక్కడా విడిచిపెట్టలేదు తండ్రి. నిన్నెక్కడా కూడా తను ఎక్కడికి వెళ్ళినా నిన్ను కలిగే మాత్రమే ఉన్నాడు ప్రభా. అయ్యా నాయన నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నిజముగా దావీదును మాకు ఒక మాదిరిగా అయ్యా మరి దావీదు విశ్వాసము, దావీదు ప్రార్థన అయ్యా మరి నాయన వేకమునే నేను నీకు మొర్ర పెట్టినప్పుడు నాకు మరి అది మరి నాయన గొర్రె మెదడు నాకు దొరికినట్లుగా అంత రుచి కలగదిగా అంత ఇష్టమైనదిగా నీ గురించినటువంటి ప్రార్థన, నీ గురించినటువంటి జ్ఞానము ఉంటుండగా ప్రభా. అయ్యా నిజముగా మేము లేస్తే మీ ముఖం మేము చూడాలి ప్రభా. అయ్యా పండుకుంటూ మీరు మాత్రమే మా యొక్క ధ్యానాల్లో ఉండాలి ప్రభా. నిజమే నాయన ఇతర లోకంలో జీవిస్తున్నప్పుడు బాధ్యతలతో ఎన్నో మరి విషయాలు తండ్రి ఉంటాయి కానీ మరి వాటన్నిటినీ మరి భారం మోసుకొంచున్న వాళ్ళరా నా యొద్దకు రండి, మీ భారం నా మీద వేయండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని నాయన మావెన్నో ఉంటాయి నాయన. అయ్యా నాయన కానీ అవన్నీ కూడా మీ మీద వేసి మేము నిశ్చింతముగా నిబ్బరముగా పండుకోవడానికి సహాయం చేయండి ప్రభా. దయగల దేవా స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధుడా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, పూజార్హుడా, అద్వితీయ దేవా మీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ఘనపరుస్తున్నాను తండ్రి. మరి ప్రభా అద్వితీయ దేవా నాయన రేపటి దినమున మేము నాయన మహోదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించటానికి, మీ సన్నిధికి చేరుకోవడానికి సహాయం చేయండి. సర్వలోకమంతి మిమ్మల్ని ఆరాధించుటకు కూడుకొంచుండగా మా ప్రభా మేము తండ్రి నాయన దేవా నాయన మిమ్మల్ని ఆరాధించే విషయంలో సహాయం చేయండి అయ్యా. మీ సన్నిధిని మాకు అనుగ్రహించండి అయ్యా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల్ని దృష్టించండి అయ్యా. మరి అందరినీ తీసుకుని రండి ప్రభా. అయ్యా మీ
యందు విశ్వాసం ఉంచు వారిని, ఇక్కడ ఉన్న సంఘ బిడ్డలను ప్రభా అయ్యా నాయన ఆ దినమును పోగొట్టుకొనక అయ్యా కొన్ని గంటలు మీరిచ్చే నాయన మరి శ్రేష్టమైనటువంటి సమయాన్ని అయ్యా నాయన మరి మేము పోగొట్టుకోకుండా మీ సన్నిధిలో గడుపుకునే విషయంలో సహాయం చేయండి. మీ సన్నిధిని మా అందరికీ అనుగ్రహించండి. మీరు మాతో మాట్లాడండి. నిలువబడిచిన మీ దాసులను మరుగుపరచండి. మీరు మాతో మాట్లాడండి. ఎవరెవరు ఏ అవసరంతో ఏ అక్కరతో ఏ విశ్వాసంతో వస్తారో ప్రభువా నాయన దేవా బిడ్డలందరినీ మీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ యేసు నామములో ఈ ప్రార్థన స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. రండి దయచేసి మరొకరు ప్రార్థన చేయండి. సురేష్ కొరకు తను చెప్పిన అవసరతలు మరొకరు ప్రార్థన చేయండి. మందిరంలో లోపల చేయండి. మందిరంలో వాళ్ళు చేయండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు ప్రభువా. అయ్యా ఈ రాత్రి కాలమైన ప్రభావ మరలా మీ పాదసన్నిధికి రావడానికి మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశం బట్టి వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం. నాయన విత్తబడిన ప్రభా సహోదరుడు నాయన సురేష్ సాక్ష్యమును బట్టి ప్రభావ నిన్ను స్తుతిస్తూ ఉన్నాము, ఆరాధిస్తూ ఉన్నాము ప్రభా. నాయన మరి నాయన అయా యవ్వన కాలంలో ప్రభా మరి కాలేజ్ డేస్ లోనే ప్రభా మరి ఓడలే ప్రాంతంలో ప్రభా మీరు రక్షించుకున్న విధానం కొరకు వందనాలు తండ్రి. నాయన అయా మరి నాయన అక్కడ పరిచర్యలో ప్రభా నాయన అయా ఒక జిల్లు కలిగి ప్రభా వర్క్ చేయగలగడానికి ప్రభా మీరు ఆ బిడ్డని ఎన్నుకున్నందుకు స్తోత్రములు తండ్రి. నాయన నీకు వందనాలు. కుటుంబానికి ప్రభా నీవు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభా. నాయన ఇంతవరకు ప్రభా నాయన మరి తన జీవితంలో నువ్వు చేసిన ప్రతి కార్యమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నా. ఓ మరి నాయన గుజరాత్ ప్రభా నాయన రాజస్థాన్ ప్రభా నాయన చెన్నై కేరళ ఇలాంటి ప్రభా నాయన ప్రదేశాలు దూరమైన ప్రదేశంలో ప్రభా లాక్డౌన్ లో నాయన ఆ కుటుంబాన్ని చూడకుండా ప్రభా దూరం ప్రాంతంలో ఉండిపోయి నాయన ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ ప్రభా నీ వైపు విశ్వాసంతో చూడగలగడానికి నాయన నీ వాక్యమందు ప్రార్థనయందు ప్రభా ఆనందించడానికి ప్రభా నీవు ఇచ్చిన ప్రభా నాయన అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభా. నాయన మరి నాయన తన యొక్క హెల్త్ విషయంలో అయ్యా మరి బ్లడ్ అంతా ప్రభా నాయన మోషన్స్ రూపంలో డిహైడ్రేట్ అయ్యి వెళ్తా ఉన్నప్పుడు ఆ భయంకరమైన సిక్నెస్ తో ఉన్నప్పుడు ప్రభా మరి అక్కడ ఒక లోకల్ చర్చ్ లో ప్రభా అటాచ్ అయ్యి నాయన ఆ చర్చ్ ద్వారాగా ప్రభా తనకు మీరు వైద్యం అందించిన విధానం కొరకు స్తోత్రములు తండ్రి. అయా సుమారు 9 points కి ప్రభా నాయన బ్లడ్ దిగిపోయినప్పుడు ప్రభా నాయన మరి నాయన అది ఒక క్రిటికల్ కండిషన్ ప్రభా రకంగా చెప్పాలంటే అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభా నీ ప్రేమ బిడ్డను విడవలేదు ప్రభా, నీకు స్తోత్రములు తండ్రి. నాయన అలాంటి ఎన్నో నాయన ఉన్నాయి ప్రభా తన జీవితంలో. మరి నాయన తన కుటుంబాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను ప్రభా. నాయన ఎవరు నిన్ను బట్టి ఎవరు వెళ్ళినా ఒక ఓపెన్ హోమ్ గా ఆ కుటుంబాన్ని మీరు వాడుకుంటున్నందుకు, ఆ హౌస్ ని మీరు వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రములు తండ్రి. నాయన నీకు వందనాలు ప్రభు. మరి నాయన 4 years స్ట్రగుల్ అయినా మరలా నాయన మరి ఒక చక్కటి ఉద్యోగ అవకాశాన్ని మీరు ఇచ్చారు. మరలా నాయన జైన్ ఫెలోషిప్ కి లోకల్ చర్చ్ కి మీరు అటాచ్ చేశారు ప్రభా, నీకు స్తోత్రములు ప్రభా. నాయన అక్కడ వర్క్ చేస్తూనే ఈ పరిచర్యలో ప్రభా నాయన సేవకులకు సహకారులుగాను పరిచర్యకు ప్రభా సహకరించే వారుగా ఉండడానికి నాయన ఆ బిడ్డను మీరు ప్రభా ఆశీర్వదించిన విధానం కొరకు స్తోత్రాలు. ప్రభా నాయన కొలీగ్స్ మధ్య మీరు తనకిచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన మరి కొలీగ్స్ అందరూ చెప్తా ఉంటారు ప్రభా నాయన ఎవరు నీడీలో ఉన్నా మరి సురేష్ ముందుంటాడు వారికి ఆ సజెషన్స్ ఇవ్వడంలో, మెడికల్ సజెషన్స్ కానీ మిగిలిన ఇతర సజెషన్స్ ఇవ్వడంలో ముందుంటాడని ప్రభా. నాయన మరి కంపెనీలో ప్రభా నాయన కొలీగ్స్ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. నీకు వందనాలు
తన పెద్దనాన్న వాళ్ళ కుటుంబాన్ని బట్టి నాయన ఇద్దరు పెద్దనాన్నలను బట్టి నాయన నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. సుదీర్ఘ కాలం పాటు వారి గురించి ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభువా. మీరు వారిని దర్శించి కుటుంబాలకి రక్షణ మీరు దయచేయమని కోరుతా ఉన్నాను తండ్రి. నీకు వందనాలు నాయన వాళ్ళ నాయనమ్మ గారు మరి జానకమ్మ గారి గురించి ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభువా. మరి నాయన స్టమక్ లో అల్సర్స్ నాయన ఒక గడ్డల మాదిరి ఉన్నాయని స్కానింగ్ తీయించినప్పుడు అన్నారు నాయన. మరి ఆమె అయితే విశ్వాసంతో ఒకే మాట చెప్పారు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తారనే మాట నాయన ఆమె మాట్లాడింది. ఆమె విశ్వాసం ఆమెను స్వస్థపరచడానికి సహాయం ఇచ్చేయండి. మీ కార్యం జరిగించండి సాక్షిగా నిలవబెట్టుకోమని కోరుతా ఉన్నాను నాయన వాళ్ళ నాన్నగారు చేసే పని విషయంలో సహాయం చేయండి. తల్లి గారికి ఆరోగ్యమైన కోరుతా ఉన్నాను సిక్నెస్ నుంచి మీరు విడిపించండి చెల్లి నాయన మరి చేస్తున్న ఎంసీఏలో కూడా మీ సహాయం దయచేయండి మరి తన యొక్క పీజీ అంతా మీ నామానికి మహిమకరంగా జరగడానికి తదుపరి తన భవిష్యత్తు కూడా మీరు మీ చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చమని కోరుతా ఉన్నాం తండ్రి. నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు. మరొకసారి సురేష్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. మరి నా వ్యక్తిగత జీవితంలో కూడా జరిగిన సంఘటనల విషయంలో తను నా పక్కనే ఉండి మీ ప్రేమను బట్టి నాయన తను నన్ను ఎంతగానో ఆదరించాడు. ఆ పరిస్థితుల్లో నాకు సహాయకుడిగా సహోదరుడిగా నిలవబడ్డాడు అందుని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను నాయన, నీకు స్తోత్రాలు. కుటుంబాన్ని మరి ముఖ్యంగా సురేష్ ను మరి మీరు జ్ఞాపకం చేసుకోండి. రెట్టింపు ఉత్సాహంతో నీ కొరకు పని చేయగలగడానికి నాయన మరింతగా మరి నీలో నాయన నిలవబడ్డానికి ముందుకు నడిపించగలగడానికి సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకుడు నేను యేసునామమున ఈ యొక్క ప్రార్థన అవసరం నాయన మీకు సమర్పించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అతనికి ఆమెన్ సౌండ్ కొంచెం పెరిగింది. రైట్, గట్టిగా చెప్పాలి సంతోషంగా. రండి ప్రార్థన చేసుకుందాం. సో మందిరంలో వాళ్ళు కానీ లేదా ఆన్లైన్లో వాళ్ళు కానీ ఏదన్నా ప్రాముఖ్యమైన అవసరతలు ఉంటే చెప్పండి. సీరియస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? ఎవరు? అమ్మ కదా ఆపరేషన్ అయిపోయిందా? ఓకే. అన్న మా అమ్మకి 2 days నుంచి కొంచెం హెడేక్ గా ఉందంట అన్న. దాని గురించి ఏంటి కొంచెం హెవీగా అన్నట్టు అనిపిస్తుంది అని చెప్పారు. దాని గురించి ఏంటి? ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? రాజేశ్వర అక్క కోసం ప్రేయర్ చేయండి అక్క, హెల్త్ కోసం. ప్రార్థన చేసుకుందాం మరి. జీవాధిపతి అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామం బట్టి మీకు వందనాలు దేవా. నాయన నిజమే ప్రభువా, అరణ్యంలో ఉండినప్పటికీ మా ప్రభువా దావీదు యొక్క భక్తి, తన యొక్క మాటలు, తను చేస్తున్న పనులు, తను చేస్తున్నటువంటి ప్రార్థనలు గమనిస్తున్నప్పుడు యోబు గ్రంథంలో మేము చదువుతున్నట్టుగా నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అన్నాడు మా ప్రభువా. తన భక్తి తను ఎక్కడ ఉంటే అక్కడ ధైర్యము కలిగి ఉండటానికి ప్రభువా నాయన ఏ రీతిగా నడిపిస్తా ఉందో ప్రభువా. అయ్యా మా ముందుంచిన మాదిరిని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీకే స్తోత్ర, మీకే స్తోత్ర. అవును ప్రభువా, ఎక్కడ ఉన్నా ప్రభువా, ఏ స్థలమైనా ప్రభువా దేవా నాయన కూడా మిమ్మల్ని కలిగి దేవా మిమ్మల్ని చూస్తూ మిమ్మల్ని ఆస్వాదించగలిగేటువంటి ప్రభువా నాయన మీ మీద ఆధారపడగలిగేటువంటి ఆ రకమైనటువంటి
అయ్యా నాయన జీవితాలని ఒక్కొక్కరికి మీరు అలవాటు చేయండి మా ప్రభువా. దేవా మమ్మల్ని దర్శించండి. ఆ విషయాల్లో కొదువులున్న మాట వాస్తవము. మా ప్రభువా నాయన దయ చూపించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవా ఇదిగో ఈ రాత్రిలో నాయన మా ప్రభువా దేవా ఇదిగో సురేష్ని బట్టి కుటుంబాన్ని బట్టి మీ పాదాల దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవా మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములు అన్నిటిని బట్టి మీకు వందనాలు ప్రభువా. మరి ఆర్థిక ఇబ్బందుల్లో అనారోగ్యాల్లో మా ప్రభువా నాయన మా ప్రభువా మీరే కనికరించారు ప్రభువా. మా ప్రభువా జాబ్ విషయంలో కృపనిచ్చారు దేవా. మందిరానికి నడిపించారు, మీకు వందనాలు. స్తోత్ర దేవా మీరు బలపరచండి దేవా. మీ పాదముల దగ్గర మరెక్కువగా వాక్యము, విశ్వాసము, ప్రార్థన, సహవాసములో మీరు బలపరచండి ప్రభువా. అయ్యా నీతి, యథార్థత, పరిశుద్ధతల్లోను, ప్రేమ ఐక్యతల్లోను మా ప్రభువా ఇంకనూ మీరు బలపరచండి దేవా. మీకు స్తోత్ర. మీ మహిమ కొరకు మా ప్రభువా మీరే నడిపించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆఫీసులో తన కొలీగ్స్ మధ్యలో మీరు అప్పగించిన పనుల్లో ప్రభువా నమ్మకంగా ఉండి ప్రభువా మిమ్మల్ని మహింపరచడానికి సహాయం చేయండి. మరి ఎక్కువగా స్కిల్ మీరు నేర్పించండి ప్రభువా. మరి సర్టిఫైడ్ మరి కోర్సెస్ నేర్చుకోగలగటానికి, అవి చేయగలగటానికి కూడా సహాయం చేయండి ప్రభువా. ఇంకనూ మా తండ్రి కావలసినటువంటి ఆ యొక్క గ్రోత్ ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా దయ చూపించండి. ఇదిగో రాజా గారిని అయ్యా ఆయన చేస్తున్న చేతి పనిని మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. మీ సాక్షిగా మీరు బలపరచండి. రమా గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. విశ్వాస సంబంధమైన విషయాల్లో కుటుంబంగా మీ బిడ్డలను మీరు బలపరచండి ప్రభువా. దేవా ఇదిగో జ్యోతి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాము. అయ్యా మీ కుమార్తెను మీరు కనికరించి అయ్యా తన చదువుల్లో మీ కృపను అనుగ్రహించండి. చేస్తున్న జాబులో మీ ఆశీర్వాదం రానిమ్మని ప్రార్థన చేస్తున్నాం దేవా. యుక్త కాలంలో మా ప్రభువా మరి సురేష్, జ్యోతి యొక్క భవిష్యత్తు, వివాహాలు మీ సమయంలో మీ చిత్తానుసారంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. కనికరించండి. లోకము నుండి, పాపము నుండి, దుష్టుల నుంచి మీరు కాపాడండి మా ప్రభువా. దేవా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అయ్యా సహాయం చేయండి తండ్రి. మీరు కనికరించమని వేడుకుంటా ఉన్నాం దేవా. ఇదిగో మాణిక్యాలరావు గారిని అయ్యా మరి కుటుంబాన్ని మీరు దర్శించి కుటుంబంగా వారందరూ దేవా రక్షించబడి మీ సన్నిధిలో ఉండగలగటానికి సహాయం చేయండి ప్రభువా. కనికరించమని ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభువా. శ్రీహర్షాన్ని మీరే దర్శించి ప్రతి విధమైన వ్యర్థమైన వాటి నుండి విడిపించి మా ప్రభువా అయ్యా మీ కార్యంను జరిగించమని ప్రార్థన చేస్తా ఉన్నాం దేవా. జ్ఞాపకం చేసుకునండి శ్రీను గారిని, ఆ కుటుంబాన్ని కూడా మీరు దర్శించి రక్షించండి మా ప్రభువా. అయ్యా దయ చూపించండి అయ్యా. మీ కృపకు అప్పగిస్తా ఉన్నాం. ఇదిగో మరి జానకి ఆంటీని మీ చేతులకు అప్పగిస్తున్నా. వృద్ధాప్యంలో తల్లికి చాలనంత కృపను అనుగ్రహించి బలపరచండి దేవా. అనేక దినాలుగా మీ కుమార్తె చేస్తున్నటువంటి ప్రార్థనలు మీరు వింటున్నారు. తన వారు అందరూ రక్షించబడి మీ సన్నిధిలో ఉండాలని అయ్యా ప్రార్థిస్తూ ఎదురు చూస్తుండగా మీ యొక్క కనికరం చొప్పున మీరు జ్ఞాపకం చేసుకునండి మా తండ్రి దేవా. మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తా ఉన్నాం అయ్యా. సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభువా. దేవా ఈ రాత్రిలో మేము జ్ఞాపకం చేసుకున్న రీతిగా దేవా ఇదిగో ప్రభువా మీ దగ్గర గడుపుతూ మీ ద్వారా అనుగ్రహించబడే బలము అయ్యా మీ మహిమ దేవా మీ కృప కేంద్రముగా క్రీస్తు కేంద్రముగా మీ బిడ్డల ముందుకు సాగటానికి అయ్యా మిమ్మల్ని మహిమపరచడానికి మీరు సహాయం చేయండి. ఇదిగో మీ దయగల మీ కృపగల హస్తాలకి అప్పగిస్తా ఉన్నాం. దయ చూపించండి ఈ రాత్రుల్లో ప్రభువా. మందిరంలోను ప్రభువా ఆన్లైన్ ద్వారా సమకూర్చిన మీ పిల్లలందరినీ బట్టి మీకు వందనాలు. వారి అవసరతలన్నీ మీరు ఎరుగుదురు. క్రీస్తు యేసు ప్రభు యొక్క మహిమ ఐశ్వర్యంలోంచి మీరు తీర్చండి. ఒక్కొక్క ఇండివిజువల్ ని మీరు దర్శించండి. ఇదిగో దేవా ఈ యొక్క ప్రార్థన మాసంలో జరుగుతున్న ప్రార్థనల ద్వారా మీ బలమైన కార్యాలు మేము చూడటానికి, మిమ్మల్ని స్తుతించడానికి సహాయం చేయండి దేవా. మీకు స్తోత్రాలు. ఇదిగో మనోహర్ని మీరే ఆ కాలు మా ప్రభు సంపూర్ణంగా స్వస్థపరచండి దేవా. మరి మునుపటి వల్లే దేవా మరి అది ఫ్లెక్సిబుల్ గా ఉండటానికి అయ్యా మరి కంప్లీట్ గా రెస్టోర్ అవటానికి సహాయం చేయండి ప్రభువా. దయ చూపించండి. ఫిజియోథెరపీ అంతట్లో కూడా మీ యొక్క అయ్యా కనికరం చొప్పున సహాయం చేయండి ప్రభువా. దయ చూపించండి. అయ్యో అమ్మగారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఉన్న బలహీనతల్లో నుంచి ప్రభువా మీరు విడిపించండి. ఇదిగో మా ప్రభువా శారీరకంగాను మానసికంగాను కావలసినటువంటి స్వస్థతను మీరు దయచేయండి
మా తండ్రి నాయన మరి యొక్క కై ఆపరేషన్ జరగవలసి ఉండగా ఆ విషయాల్లో కూడా మీ సహాయం అనుగ్రహించండి. దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా సహాయం చేయండి. ఇదిగో రాజేశ్వరి గారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవా ఎన్నో సంవత్సరాలుగా ప్రభా అయ్యా మీ గురించి వింటున్నటువంటి వారు అయ్యా నాయన ఇంకా రక్షణ పొందకయే ఉన్నారు మా ప్రభా. మీ కార్యం జరిగించండి ఇప్పుడైనను మా ప్రభా. అయ్యా నాయన కంప్లీట్ గా రక్షణ పొందే విషయంలో మారు మనస్సు నుండి మీ వైపు తిరిగే విషయంలో సహాయం చేయండి. మీ ఆత్మ కార్యం జరిగించండి. ఇది ఎవరో వ్యక్తులు చేయగలిగింది కాదు మా ప్రభువా. నాయనా కనికరించండి. సురేష్ గారిని మా ప్రభువా, అయ్యా వేరుమనక్కని రాజేశ్వరి గారిని, ఆ కుటుంబాన్ని అంతటిని మా ప్రభువా మీరు దర్శించి మీ యొక్క ఆత్మ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవా జ్ఞాపకం చేసుకునండి. దేవా మరి ఆ యొక్క ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఉండగా దేవా మీరే స్వస్థపరచండి ప్రభువా. కావాల్సినటువంటి బలమును మీరు అనుగ్రహించండి. దేవా మీకే మీ దయగల హస్తాలకు అప్పగిస్తా ఉన్నాం. దేవా స్తోత్రాలు ప్రభు. ఇదిగో నాయన మా సోదరి సౌజన్యాన్ని వాళ్ళ అమ్మగారిని జ్ఞాపకం చేసుకునండి. దేవా మరి హెడేక్ తో సఫర్ అవుతుండగా మా ప్రభు అయ్యా మీరే స్వస్థపరచండి, కనికరించండి ప్రభు. అయ్యా మీ యొక్క కనికరం చొప్పున జ్ఞాపకం చేసుకుని మీరే ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం. కనికరించండి, జ్ఞాపకం చేసుకునండి. రేపటి దినం ఆరాధన మీకు మహిమకరంగా జరిగించండి. మా హృదయాలు సిద్ధపరచండి, మీ వాక్యాన్ని సిద్ధపరచండి. దేవా మీ సన్నిధిలో ఉత్సహించి సంతోషించడానికి దేవా సహాయం చేయండి. వచ్చిన వారు అలాగే తిరిగి వెళ్ళక అయ్యా మీ సన్నిధిలో కావలసినటువంటి ఆదరణ, ప్రోత్సాహము, పురుకొల్పును, హెచ్చరిక నుండి ప్రభు సంతోషముతో ఎలాగైతే ఈ కీర్తన ముగింపులో మేము చూసాం, దేవుణ్ణి బట్టి సంతోషిస్తానంటున్నాడు ప్రభు. సంతోషంతో మీ సన్నిధి నుంచి వెళ్ళగలిగినట్లుగా ఒక్కొక్క ఇండివిజువల్ ని మీరు దర్శించమని మీ యొక్క దయగల కృపగల హస్తాలకి అప్పగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ రేపటి దినం ఆరాధన అంతట్లో సహాయం చేయండి. సండే స్కూల్ పరిచయం కూడా దీవించండి. రేపు రాత్రి జరగబోయేటువంటి అయా మరి హోల్ నైట్ ప్రేయర్ ని కూడా జ్ఞాపకం చేసుకొని మీకు మహిమకరంగా జరగటానికి సహాయం చేయండి. యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయము, సహవాసము సకల పరిశుద్ధులకు చేరువచ్చిన మనకందరికి ప్రభు రాక పర్యంతం నిత్యము సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి చర్చిలో ఆమెన్ సౌండ్ పెరిగింది. ఆన్లైన్ లో వాళ్ళు ఏం చేశారు మరి? రైట్, మంచిది. రేపు ఉదయం వర్షిప్ మనకి 9 o'clock దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్.